సంగారెడ్డి జిల్లా కాజిపల్లి గ్రామ సమీపంలోని చెరువు దగ్గర పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. చిరుత లేగ దూడను చంపుతుండగా గొర్రెల కాపరి చూసినట్లు తెలిపారు. ఈ ఘటన ఉదయం 11 గంటలకు చోటు చేసుకుంది. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులి దాడిలో చనిపోయిన లేగ దూడ కాజిపల్లి గ్రామానికి చెందిన గద్దె కృష్ణ అనే రైతుదిగా గుర్తించారు. కాజిపల్లి అటవీ ప్రాంతంలో చాలా రోజుల నుండి చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు తెలిపారు. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా కాజిపల్లి గ్రామ సమీపంలోని చెరువు దగ్గర పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. చిరుత లేగ దూడను చంపుతుండగా గొర్రెల కాపరి చూసినట్లుగా తెలిపారు. ఈ ఘటన ఉదయం 11 గంటలకు చోటు చేసుకుంది. గ్రామస్తుల ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులిదాడిలో చనిపోయిన లేగ దూడ కాజిపల్లి గ్రామానికి చెందిన గద్దె కృష్ణ అనే రైతుదిగా గుర్తించారు. కాజిపల్లి అటవీ ప్రాంతంలో చాలా రోజుల నుండి చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, సంగారెడ్డి జిల్లా కాజిపల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా గత 10-15 రోజులుగా ఇక్కడ పులి సంచరిస్తుందని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్లి సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. కానీ ఆ పులి సంచారం సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియలేదు. దీంతో చాలా వరకు అయితే ఆ పులి సంచారానికి సంబంధించిన సమాచారం సరైన రీతిలో లేదు. కాజిపల్లి పరిసర ప్రాంతాల్లో ఇది గడ్డపోతాన శివార్లు పరిశ్రమల ప్రాంతంలోకి వస్తుంది. అయితే ఈ ప్రాంతాల్లో పులి సంచారం తరచుగా జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా ఇలాగే పులి సంచారం చేసింది. ఇది హైదరాబాద్ శివారు ప్రాంతం కావడం, ఒకటి అక్కడ అడవిలో దగ్గరగా ఉండడం, ఫారెస్ట్ నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి ఇటు గుమ్మడిదల గడ్డపోతారం వైపు వచ్చి రోడ్డు పైన పులుల సంచారం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే కాజిపల్లిలో పులి సంచారం సంబంధించి అక్కడ స్థానికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండే ఏవైతే పశువులు ఉంటాయో పశువుల పైన దాడులు చేయడం, పులి రాత్రివేళలో వచ్చి అక్కడ అటుగా వెళ్తున్న వారిపై కూడా దాడులు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే పులి సంచారం చేయడం అనేది స్థానికంగా కలకలం రేపింది. అప్పట్లో పెద్ద ఎత్తున పులి కోసం వేట కొనసాగించి పట్టి దాన్ని జూకు అయితే తరలించారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. పులి సంచారానికి సంబంధించి ఇప్పటికీ అటవీ శాఖ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నప్పటికీ అది అటుగా నర్సాపూర్ ఫారెస్ట్ సమీపంలో ఉండడం, తర్వాత గుమ్మడిదల పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ఫారెస్ట్ ఏరియా ఉండడంతో ఈ జిన్నారం పరిసర ప్రాంతాల్లో ఈ పులి సంచారం అనేది చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దీంతో అక్కడ ప్రజలైతే ఎందుకంటే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. పులి సంచారానికి సంబంధించి సమగ్రమైన పూర్తి వివరాలు లేకపోవడం ఒకటి, పులి ముద్రలు కనిపించడం వరకే అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఆ పశువుల పైన దాడి చేయడం ఒక ఎత్తు అయితే ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గొర్రెల కాపర్లు ముఖ్యంగా ఈ రోజైతే ఉదయం సమయంలో చూశామని చెబుతూ ఉన్నారు. పులిని కానీ సమగ్రమైన వివరాలు అయితే వారు ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. కాజిపల్లి అటవీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అక్కడ పులి సంచారం జరుగుతుందా, ఎక్కడి నుంచి వచ్చింది, అటు నర్సాపూర్ శివార్లలోని అడవి ప్రాంతాల నుంచి వచ్చిందా, లేదంటే ఇటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిందా అనేది ఫారెస్ట్ అధికారులు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పులి ముద్రలకు సంబంధించి వివరాలు సేకరించి ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది అనేది అయితే ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులకు చెప్తున్నారు. ఇదే సమయంలో ఎవరైతే గొర్రెల కాపర్లు కావచ్చు, సాయంత్రం సమయంలో ఉదయం తెల్లవారుజామున సమయంలో కూడా అక్కడి నుంచి అటుగా వెళ్లడం కొంత ప్రమాదకరం అని చెప్పి ముందుగా హెచ్చరికలు అయితే సూచిస్తూ ఉన్నారు. కాజిపల్లి పరిసర ప్రాంతాల్లో గతంలో కూడా పరిశ్రమలో పులి వెళ్లి ఆ పరిశ్రమలో హెచ్ఆర్ రూమ్ లో కూడా దాక్కున్న పరిస్థితి మనం చూసాం. దాన్ని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు దాదాపుగా 3 నుంచి 4 గంటలు శ్రమించి దాన్ని పట్టుకొని ఫారెస్ట్ జూకు అయితే తరలించారు. ఈ ప్రస్తుతానికి ఈ పులి సంచారం జరుగుతున్న ప్రదేశంలో అయితే గాలింపు అయితే కొనసాగుతుంది. ఈ పులి ఎక్కడ ఉందనేది పూర్తి స్థాయిలో అధికారులు వివరిస్తే కానీ పూర్తి సమాచారం అందుతుంది. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.